మరి మీ అందరికీ ఒకసారి మనము మన మన జీవితం ఎలా ఉంది అని పరీక్ష చేసుకొని ప్రభుబలిలో చేద్దాము. దాని సహాయకరంగా మొదటి కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనము. 1 Corinthians chapter 13 verse 5. That is 1 Corinthians chapter 13 verse 5. మనము దీంట్లో ఒక ఆస్పెక్ట్ చూసి మనము ప్రభుబలిలో చేద్దాము. మనకందరికి తెలిసిన విషయమే. 13వ అధ్యాయము ప్రేమ గురించి రాయబడిందని మనందరికి తెలుసు. దాంట్లో ఉన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నేను ఈ విషయంలో ఎలా ఉన్నానో అని పరీక్ష చేసుకొని ప్రభుబలిలో చేద్దాము. 1 Corinthians chapter 13 verse 5. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకున్నదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు. మనము ఈరోజు అపకారమును మనసులో ఉంచుకున్నదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మనం ఎలా ఉన్నామో అని మనం ప్రభుబలిలో చేద్దాము. ఇంతమందికి మన ఆరాధన చూసాం కదా. మన దేవుడు ఉపకారం చేసే దేవుడు కదా. మన దేవుడు గాడు మనకి ఉపకారం చేసే దేవుడు. అదే లోకంలో మన క్రైస్తువుల పట్ల ఉన్న చూసే విధానం ఏంటంటే, క్రైస్తువులు అనేవారు ప్రేమ గలవారు, క్రైస్తువులు అనే వాళ్ళు క్షమించేవారు అని మనందరికీ తెలుసు కూడా నమ్ముతాము. మనం మనసులో ఉంచుకోవద్దు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మనము ఇంగ్లీష్ లో ఉంది ఏమనంటే, లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్. ఏంటిది? లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్. సో దేవుడు మన విషయంలో చూసినట్లయితే మనం చేసి దేవుని వ్యతిరేకంగా చేసిన రికార్డ్స్ అన్నిటినీ తుడిచివేసిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం కదా. మనము అందరం పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు రికార్డ్స్ పెట్టుకుని ఉంటాం. ఒక్కొక్కరు ఒక విధమైన రికార్డు పెట్టుకుని ఉంటారు. పిల్లలు పుట్టిన మొదలుకొని బర్త్ సర్టిఫికేట్ మొదలుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ ఉద్యోగ సర్టిఫికేట్స్ కానీ, లేదంటే వివాహ సర్టిఫికేట్స్ కానీ, పెళ్ళైన వారు వారికి గవర్నమెంట్ పెళ్లి చేసిన వారు సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని భద్రంగా దాచిపెట్టుకుంటారు కదా. సో ఎప్పుడైనా దేనికైనా అవసరం పడుతుంది, పేరు మార్చుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా వీసా కొరకు కానీ, ఇంకా దేని కొరకైనా ఉద్యోగం కొరకు కానీ అది అప్లై చేయడానికి అది ఉపయోగపడుతుంది. అదే డెత్ సర్టిఫికేట్ కూడా మనకు అవసరం కదా. డెత్ సర్టిఫికేట్ ఇప్పుడు ఉన్నాను అనుకో, నాకు మీద ఆస్తి ఉంది అనుకో, నేను చనిపోయిన తర్వాత అది ఎవరికి వెళ్ళాలి అంటే వాళ్ళు చూస్తారు సర్టిఫికేట్ ఉందా లేదా, వాళ్ళ పిల్లలకు వీళ్ళ పిల్లలు లేదా అని చూస్తూ ఉంటారు కదా. సో దీస్ ఆర్ గుడ్ రికార్డ్స్ టు కీప్. ఈ రికార్డ్స్ పెట్టుకోవడము, ఈ యొక్క వీటిని పెట్టుకోవడము చాలా మంచిది. ఎందుకంటే అది భవిష్యత్తులో మనకు సహాయకరంగా ఉంటుంది, అది మనకి మేలు చేస్తుంది, అది మనకి సహాయం చేస్తుంది. కాబట్టి ఇలాంటి కలిగి ఉండడము చాలా మంచిది. అయితే క్రైస్తవులకి ఈనాడు దినాల్లో చూసినట్టయితే మరి మనము ఎలాంటి రికార్డ్స్ పెట్టుకుని ఉంటున్నాము మన సహోదరి పట్ల, మన సహోదరుల పట్ల, సంఘంలోని వారి పట్ల, సమాజం పట్ల మనం ఎలాంటి రికార్డ్స్ కలిగి ఉంటున్నాము. మనము చూసినట్టయితే చిన్నపిల్లలు చూసినట్టయితే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఆడుకున్న సమయంలో కొన్నిసార్లు కొట్టుకుంటారు, కొన్నిసార్లు కొట్టుకుని ఏదైనా వస్తువు కోసం కొట్టుకుంటారు, లేదంటే స్నేహితులే కానీ, ఇంట్లో ఉన్న పిల్లలే కానీ వెంటనే మర్చిపోతారు. అరే ఇంతమంది కొట్టింది కదా నన్ను, ఇంతమంది తిట్టింది కదా నన్ను అనేది వాళ్ళ మనసులో ఉండదు. వాళ్ళు వెంటనే ఫర్గివ్ చేసి ఏం చేస్తారు, దాన్ని మర్చిపోయి ఉంటారు, మర్చిపోయి కలిసిపోతారు. దీని వాక్యంలో ఈ విధంగా ఉంది కదా. కీర్తనలు 103:12 వచనం ఏమిటంటే, పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమమును మనకు అంత దూరపరిచి ఉన్నాడు కదా. దేవుడు అంట పడమటికి తూర్పు ఎంత దూరమో మనం లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేం. కానీ దేవుడు అంట అంతగా మనం చేసిన అతిక్రమములను అంత దూరం చేసి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మన అతిక్రమను అంత దూరపరిచిన దేవుని కలిగిన మనము
పరిశుద్ధుడైన దేవుని కలిగిన మనము, ప్రేమగల యేసుప్రభు కలిగి ఉన్న మనము ఆయనలాగా మనడేలా ఎవరైనా తప్పులు చేసినప్పుడు మనము మన ప్రవర్తన, మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? కొన్నిసార్లు మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇలాంటి విషయాలు ఎవరైనా ఏదైనా హాని చేసిరనుకో వాటిని మన హృదయంలో పెట్టుకుంటాం. ఏం చేస్తాం? మన హృదయంలో పెట్టుకుంటాం. ఇప్పుడేమో వాక్యంలో దేవుడు మనకు ఉపకారం చేసే దేవుడు అని మనం నమ్ముతాము. కానీ మనము అపకారం మనసులో ఆ ప్లేస్లో ఊ పెడితే ఎంత బాగుంటుంది కదా? ఆ ప్లేస్లో ఊ పెడితే ఎంత బాగుంటుంది. అపకారం బదులు నీకు ఎదులా ఎవరైనా తప్పు చేస్తే, సంఘస్థులు, స్నేహితులు, బంధువులు ఎవరైనా మీలా తప్పు చేసి ఉంటే, మిమ్మల్ని హింసించి ఉంటే, మిమ్మల్ని బాధ పెట్టుంటే, మాటల ద్వారా కానీ ఏదైనా కానీ బాధ పెట్టుంటే ఆ ప్లేస్ని తీసేసి ఊ ప్లేస్ పెట్టేస్తే అది నువ్వు క్రీస్తుని ఆయన జీవితంలోకి, అతని జీవితంలోకి, ఆమె జీవితంలోకి తీసుకొచ్చిన వారంగా ఉంటాం. కొన్నిసార్లు మనము భార్య భర్తలంగా ఏం చేస్తామంటే భార్య కానీ భర్త కానీ భర్త కానీ ఒక లేడలో ఒకరు ఏదైనా తప్పు చేసినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాము? వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. నువ్వు పలానా రోజున ఇలా చేశావు, పలానా దినం నన్ను ఇలా మాటతో నన్ను బాధ పెట్టావు అంటే దేవుడేమో నేను క్షమించాలి. దేవుడు నువ్వు చేసిన ఆయనకు వ్యతిరేకంగా అపకారం చేస్తే ఆయనకు ఉపకారం చేయాలి. కానీ నేను మన యొక్క స్పౌసెస్ పట్ల, మన భార్య భర్తల పట్ల మనము ఉపకారం చేస్తున్నామా? ఈజీ టు రిమెంబర్ కీప్ రాంగ్ థింగ్స్, ఇట్స్ హార్డ్ టు కీప్ గుడ్ రికార్డ్. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి. అందుకని అంటున్నారు, ప్రభువు నెరిగిన మనము అలా చేస్తే పెద్ద తేడా ఉండదు. ఎలా చేస్తే? అపకారానికి బదులు మళ్ళీ మా అపకారం చేస్తే ఏం తేడా ఉండదు. అపకారానికి ఉపకారం చేస్తే అవతల్లో తేడా కనబడుతుంది. తర్వాత సంఘంలో అపకారం చేసే మనసు మనం పెట్టుకోకూడదు. సంఘంలో అపకారం చేసే మనసు పెట్టుకోదు. నాట్ ఓన్లీ పీస్ అండ్ ఫెలోషిప్, బయట సంఘాల్లో చూసిన, సార్వత్రిక సంఘాన్ని చూసిన, మెనీ పీపుల్ ఆర్ కీపింగ్ రాంగ్ రికార్డ్, దే ఆర్ ఫర్గెటింగ్. వాళ్ళు మర్చిపోతున్నారు. దేవుడు ఆయనకు ఎంతో అపకారం చేసే స్థితిలో ఉన్నప్పుడు ప్రేమగల దేవుని కలిగిన నేను ఆయన చూపించిన ఉపకారాన్ని నేను ఎలా మర్చిపోతున్నాను? సో చిల్డ్రన్, యంగ్ పీపుల్ అండ్ అడల్ట్స్, ఎవ్రీవన్, మనందరము ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాం. నీ స్నేహితులు మీడలు ఏదైనా తప్పు చేస్తే, మీకైనా అపకారం చేస్తే, ఇఫ్ డోంట్ కీప్ రాంగ్ రికార్డ్. మీరు మీ స్నేహితులు ఏదైనా మీకు తప్పు చేస్తే మీ ఎడల ఏం చేయాలి? డూ గుడ్. వన్ డే దే విల్ కమ్ టు గాడ్. ఏం చేస్తారు? ఒక రోజున నువ్వు చేసిన మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. ఏదైనా ఎవరైనా మాట అంటే, లేదంటే సంఘంలో గౌరవం ఇవ్వలేదని, నన్ను పట్టించుకోలేదని, నేను చెప్పిన మాట వినలేదని, భార్య తిట్టిందని, భర్త కొట్టిందని, ఇలాంటి రికార్డ్స్ కాకుండా మనము వాటన్నిటిని మర్చిపోయి, దేవుడు మన పాపం యొక్క అపరాధమును మనసులో ఉంచుకోలేదు. మనలో ఎవరం కూడా ఒకవేళ ఆయన ఇలా మనం చేసిన అపరాధాలను ఆయన మనసులో ఉంచుకొని ఉంటే ఇక్కడ ఎవ్వరం కూడా కూర్చునే అర్హత మనకు ఉండేది కాదు. ఇక్కడ కూర్చున్నా మనలో ఎవ్వరు కూడా అర్హత ఉండే కాదు. ఎందుకంటే ప్రేమగల దేవుని కలిగిన మనం ఆయన బిడ్డలంగా, మన పిల్లలు మనం నడిచినట్టు నడిస్తే ఎంత సంతోషిస్తాం కదా. అదేవిధంగా మనం కూడా యేసు ప్రభుని కలిగిన మనము సమాజంలో, కుటుంబంలో, సంఘంలో ఆ ప్రేమను కనపరుస్తూ అపకారానికి బదులు ఉపకారం చేసే వారంగా ఉంటే సో దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఒకవేళ ఈ విషయంలో తప్పు ఉంటే ఈ సంవత్సరం నుంచైనా, లార్డ్ మీ ప్రేమ చెప్తుంది
అపకారం మనసులో ఉంచుకోదని చెప్తా ఉంది. నీ వాక్యం చెప్తా ఉన్నది. నేను ఆ విధంగా ఉంటాను, నేను ఆ విధంగా ప్రవర్తిస్తాను, ఆ విధంగా జీవిస్తాను. ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరాలు ఓకే, రోజు రికార్డ్ ఆస్ గాడ్. దేవుడైతే మనం చేసిన తప్పులు ఆయన దగ్గర ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం కూడా దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా, ఈ వ్యక్తి పట్ల, ఈ సహోదరి పట్ల, ఈ సహోదరి పట్ల, నా భార్య పట్ల, నా భర్త పట్ల, నా పిల్లల పట్ల, పిల్లలు మీ తల్లిదండ్రుల పట్ల మీదైనా ఏమైనా మీ హృదయంలో రాంగ్ రికార్డ్స్ ఉంటే కనుక రిమూవ్. ప్రేమలో అపకారం ఉండదు. ప్రేమలో అపకారం ఉండదు. ఒకవేళ అపకారమే దేవుడు మనం పెట్టుకుని ఉంటే యేసు ప్రభు వారు ఆ శిలువ మరణం గుండా వెళ్ళేవారు కాదు. సో విత్ దిస్ థాట్, లార్డ్ హెల్ప్ మీ. నువ్వు ఉపకారం చేసే దేవుడిగా ఉన్నావు కాబట్టి నేను కూడా అపకారానికి బదులుగా ఉపకారం చేసే వ్యక్తిగా, నీ ప్రేమ కలిగిన నేను అదే ప్రేమను ప్రజలకు పంచుతూ వారిని, ఇతరులను నువ్వే తిప్పడానికి నాకు సహాయం చేయి. ఒకవేళ ఈ విషయంలో తప్పిపోతే ప్రభు నన్ను క్షమించు అని అడిగి ప్రభువులలో జీవిద్దాం.